మందిరం కట్టబడటానికైనా, లేకపోతే సువార్త ప్రకటించడానికైనా, లేకపోతే సభలు జరగడానికైనా ఇచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో దాని దీవెన తప్పకుండా పొందుకుంటాం. హల్లెలూయా. దాన్ని బైబిల్ ఏమన్నారో తెలుసా? చర్చికి ఇచ్చిన దాన్ని, మీటింగులకి ఇచ్చిన దాన్ని, సువార్తకి ఇచ్చిన దాన్ని, సేవకునికి ఇచ్చిన దాన్ని ఏమన్నారంటే ఉపకార ద్రవ్యము అని ఉంటుంది బైబిల్లో. ఉపకార ద్రవ్యము చేయ మరువకుడి అని ఉంటుంది. అంటే ఉపకారమైన ద్రవ్యమని, అంటే దానివల్ల ఉపకారం ఉంది. అర్థమవుతుందా? పేకాట్లో పెట్టే డబ్బు వల్ల ఉపకారం ఉంటుందా? మందుకి ఇచ్చేటువంటి డబ్బు వల్ల ఉపయోగం ఉంటుందా? మందు దగ్గర తగలాడేస్తున్నారు, రోజుకు 200 300, నెలకు మొత్తం మీద 3000 4000 ప్రత్యేకంగా మందుకి ఇచ్చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కడు ఎత్తాడా ఉండడా? ఒక్కొక్కడు సిట్టింగ్లో కూర్చున్నాడంటే ఇంకా ఎంత అవుతుందో ఏంటో తెలియదు ఇంకాడికి. అర్థమవుతుందా? దానివల్ల ఉపకారం ఉండదు. మందు షాపుడికి ఎత్తే ఉపకారం లేదు, పేకాటోడికి ఎత్తే ఉపకారం లేదు, బెట్టింగ్లో కట్టేస్తే ఉపకారం లేదు. ఉపకార ద్రవ్యం అని చెప్పబడింది. ఆ ఉపకార ద్రవ్యం ఏంటో తెలుసా? దేవుని పరిచర్యకిస్తే ఉపకార ద్రవ్యం అవుతుంది. అది దేవుని పని కొరకు నీకు దేవుడు ఆశీర్వదించిన కొలది నీకు ఇచ్చినటువంటి దానిలో నుంచి సువార్త ప్రకటనకి, వాక్యం ప్రకటించడానికి, ఒక ఆత్మను రక్షించటానికి నీ ధనం ఉపయోగపడితే అది ఉపకార ద్రవ్యం. హల్లెలూయా. అది అర్థమవుతుందా?